నీకు తెలియని ఇంకో జై ఉన్నాను. ఈ పాటికి నేనేంటో నీకు అర్థమై ఉంటుంది. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. హైప్ కి పర్యాయ పదం పవన్ కళ్యాణ్ మూవీస్. అనౌన్స్మెంట్ నుంచే సినిమాకి హైప్ రావడం అనేది చాలా కొంతమంది విషయంలోనే చూస్తూ ఉంటాం. అందులో ఫస్ట్ ఉండేది పవర్ స్టార్. ఎందుకంటే పీకే చేసేది స్టార్ డైరెక్టర్స్ తో కాదు, ఎక్కడో 1-2 సినిమాలు తీసిన కొత్త డైరెక్టర్స్ తో, ఫేడ్ అవుట్ అయిపోయిన 90s డైరెక్టర్స్ తో మాత్రమే వర్క్ చేసేవారు. కెరియర్ మొదటి నుంచి చూసుకున్నా లేదా పంజాబ్ ముందు చూసుకున్నా కూడా కొమరంపులి, తీన్మార్, పంజా, గబ్బర్ సింగ్ ఇలా ప్రతిదీ కూడా దీన్నే ఫాలో అయ్యారు. అయినా కూడా హైప్ అయితే డబుల్ అవుతూనే వచ్చింది. బట్ పంజా ఆడియో ఈవెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. తెలుగు సినిమా హిస్టరీలో కొన్ని ఈవెంట్స్ మాత్రమే స్పెషల్ గా గుర్తుండిపోతాయి. అందులో ఖచ్చితంగా గుర్తుండిపోయేది పంజా ఆడియో ఈవెంట్. పవర్ స్టార్ అప్పటికి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 15 years కంప్లీట్ అవడంతో ఆ అకేషన్ కూడా సినిమాకి అనదర్ అట్రాక్షన్ గా మారిపోయింది. జల్సా సినిమా ఒకటి పక్కన పెడితే అప్పటికి 10 ఏళ్ల పాటు వరుసగా ఫ్లాప్స్. అండ్ పంజా ముందు రిలీజ్ అయిన 2 movies, కొమరంపులి, తీన్మార్ కూడా ఫ్లాప్స్. అయినా సరే డే 1 ఇండస్ట్రీ రికార్డులని చెప్పుకునే దూకుడు సినిమాని డే 1 క్రాస్ చేసింది పంజాబ్ ఫిలిం. ఇప్పుడంటే యూట్యూబ్ రికార్డులని కొట్టుకుంటున్నారు, కానీ అసలు యూట్యూబ్ లో టీజర్ రికార్డ్స్, ట్రైలర్ రికార్డ్స్ అనేవి మొదలైంది ఈ పంజా సినిమాతో. 1800 థియేటర్స్ లో 8000కి పైగా షోలతో చాలా అంటే చాలా గ్రాండ్ గా రిలీజ్ అయింది పంజాబ్ ఫిలిం. కావాల్సినంత హైప్ ఉంది, క్వాలిటీ ఉంది, కంటెంట్ ఉంది. బట్ ఎందుకని సినిమా ఫ్లాప్ అయింది, రివ్యూ ఏంటనేది సపరేట్ గా వింటేజ్ మూవీ రివ్యూ సిరీస్ లో ఆల్రెడీ అప్లోడ్ చేశాం. మిస్ అయ్యంటే ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో బాలు, పంజా, ఓజీ 3 కూడా దాదాపు ఒకేలా ఉంటాయి. ఈ ట్రైలజీలో వచ్చిన 3 సినిమాలు నాకైతే ఇష్టం. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే 3 ఒకేలా ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అనే యాక్టర్ ని ఎక్స్ప్లోర్ చేసే సినిమాలు ఇవి. అయితే ఇందులో ఓజీ ఒకటే బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అయింది, బాలు వర్క్ అవ్వలేదు, పంజా కూడా వర్క్ కాలేదు. మరెంత క్వాలిటీ ఉన్నప్పటికీ కూడా సినిమా ఎందుకు ఫెయిల్ అయింది? బాక్సాఫీస్ దగ్గర డే 1 పెట్టిన రికార్డ్స్ ఏంటి, ఫుల్ రన్ లో ఎక్కడి వరకు వెళ్ళింది, అసలు బాక్సాఫీస్ వర్డిక్ట్ ఏంటి, ఇవన్నీ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 63వ ఎపిసోడ్. ఇప్పటికే 62 సినిమాలపై వీడియోస్ అయితే వచ్చాయి. మిస్ అయ్యంటే ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏం వైపు వీడియో కాలో కూడా కమెంట్ చేయండి. అకేషన్ బట్టి ఇచ్చేద్దాం. ముందుగా డే 1 నుంచే వద్దాం. ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి డే 1 రికార్డ్స్ ని గమనిస్తే టెరిటరీ వైజ్ చూసుకుంటే ఊసరవెల్లి, దూకుడు, కొమరంపల్లి సినిమాలు టాప్ లో ఉంటాయి. టెరిటరీ వైజ్ చూసుకుంటే మగధీర ఉంటుంది, జల్సా రికార్డ్స్ కూడా ఉంటాయి. ముందుగా నైజాం విషయానికి వస్తే ఫ్లెక్సెస్ లో గానీ సిటీస్ లో గానీ టాప్ లో దుమ్ము లేపిన ఈ సినిమా డిస్ట్రిక్ట్స్ లో కాస్త వెనకబడడంతో ఓవరాల్ గా 1.7 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసి సరిపెట్టుకుంది. అండ్ ఇదైతే అప్పటికే టాప్ 3 బెస్ట్ ఓపెనర్ అండ్ పీకే కెరీర్ లో బెస్ట్ ఓపెనర్. ఇక సీడెడ్ విషయానికి వస్తే ఇలాంటి క్లాస్ సినిమాతో 2011లో డిసెంబర్లో రిలీజ్ అయ్యి కూడా 1,32,00,000 వరకు షేర్ కలెక్ట్ చేసింది. అప్పటికిది ఆల్ టైమ్ టాప్ 5 ఓపెనింగ్స్ లో ఒకటి. ఇక ఉత్తరాంధ్రలో 46 లక్షల షేర్ కలెక్ట్ చేస్తూ సెకండ్ బెస్ట్ ఓపెనర్ గా నిలవగా, ఈస్ట్ లో 48 లక్షలు, వెస్ట్ లో 42 లక్షలు, కృష్ణా 47 లక్షలు, గుంటూరులో 78 లక్షలు, నెల్లూరులో 22 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా డే 1 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 5.9 కోట్లకి చేరుకోగా, ఆ ఇయర్ ఇండస్ట్రీ రికార్డుగా నిలిచిన దూకుడు సినిమాని 20 లక్షల మార్జిన్ తో కొట్టింది ఈ ఫిలిం. అండ్ పీకే కెరీర్ లో అప్పటికి టాప్ ఓపెనర్ అయిన పులిని 30 లక్షల మార్జిన్ తో బ్రేక్ చేసింది. సో ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి టాప్ 3 డే 1 ని గమనిస్తే పంజాబ్, పులి, జల్సా సినిమాలు అయితే ఉంటాయి. అండ్ 2011 ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి డే 1 తెలుగు స్టేట్స్ లో 5 కోట్ల పైన షేర్ కొట్టిన హీరోలలో 2 సినిమాలతో ఈ ఫీట్ అందుకుని పవర్ స్టార్ టాప్ ప్లేస్ కి వెళ్లారు. ఇక యూఎస్ఏ గమనిస్తే ప్రీమియర్స్ తో ఆల్ టైమ్ రికార్డ్ ని క్రియేట్ చేయగా, ఫుల్ రన్ లో కూడా చాలా మంచిగా పర్ఫార్మ్ చేసింది. సో యూఎస్ఏలో ప్రీమియర్స్ తో ఆల్ టైమ్ రికార్డ్ ని వరుసగా 4 సినిమాలతో కన్సిక్యూటివ్ గా కొట్టిన వన్ అండ్ ఓన్లీ హీరో పవర్ స్టార్. అవే పంజా, గబ్బర్ సింగ్, గంగతో రాంబాబు అండ్ అత్తారింటికి దారిది ఫిలిమ్స్. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ మొత్తం కలుపుకుంటే మరో 1.9 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేయగా, పంజా డే 1 టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 7.8 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 13 కోట్లు టచ్ చేసింది. ఇది ఆల్ టైమ్ టాప్ 2 బెస్ట్ ఓపెనర్. ఇక వీకెండ్ కి తెలుగు స్టేట్స్ లో 11 కోట్ల షేర్, వాల్వేడిగా 13 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఫస్ట్ వీక్ అయిపోయిన తర్వాత మాత్రం బాగా స్లో అయింది. అయితే ఫస్ట్ వీక్ నైజంలో 4.3 కోట్ల షేర్, సీడెల్లో 2.5 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.3 కోట్ల వరకు కలెక్ట్ చేస్తూ బిగ్గెస్ట్ ఓపెనర్స్ లిస్ట్ లోకి ఈ సినిమా కూడా వెళ్లిపోగా, ఫస్ట్ వీక్ తెలుగు స్టేట్స్ లో 13 కోట్ల షేర్, వాల్వేడిగా 16 కోట్ల వరకు షేర్ అయితే కలెక్ట్ చేయగలిగింది. ఇక ఫైనల్ రన్ విషయానికి వస్తే నైజంలో 5.2 కోట్లు కలెక్ట్ చేస్తూ అప్పటికి నైజంలో 5 కోట్ల షేర్ ని ఎక్కువ సార్లు కుట్టిన హీరోల లిస్ట్ లో పీకే టాప్ ప్లేస్ కి వెళ్లిపోయారు. ఇక సీడెల్లో 2.8 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపగా, ఉత్తరాంధ్ర 1.77 కోట్ల షేర్, గుంటూరు 1.95 కోట్లు, ఈస్ట్ లో 1.3 కోట్లు, వెస్ట్ లో 1.2 కోట్లు, కృష్ణా 1,10 లక్షలు, నెల్లూరులో 60 లక్షల వరకు కలెక్ట్ చేయగా, 7 టెరిటరీస్ లో 1 కోటికి పైగా షేర్ అయితే కలెక్ట్ చేయగలిగింది. అలా తెలుగు స్టేట్స్ లో 15.9 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ప్రతి టెరిటరీలో కూడా లాస్ పెట్టింది. ఇక కర్ణాటక 1.1 కోటి వరకు షేర్ కలెక్ట్ చేస్తే, తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియా 40 లక్షలు, ఓవర్సీస్ లో 1,75 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేస్తూ ఓవర్సీస్ వరకు హిట్ అనిపించుకుంది.
పీకే సినిమాలు ఇండియాలో ఎలా ఉన్న ఓవర్సీస్లో అప్పటికి బ్రేక్ ఈవెన్ అయిపోయేవి. అలా పంజా సినిమా ఫైనల్ రన్లో టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 19.1 కోటికి చేరుకోగా గ్రాస్ 37 కోట్ల మార్క్ దాటింది. మూవీ వాల్వేడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 35 కోట్ల పైన ఉండడంతో ఓవరాల్ గా 15.9 కోట్ల పైన లాసెస్ మిగులుస్తూ ఫ్లాప్ మూవీగా నిలిచిపోయింది. అలా వరుసగా పులి, తీన్మార్, పంజా 3 ఫ్లాప్స్ తో బ్యాక్ టు బ్యాక్ దెబ్బలు తిన్న పీకే ఫ్యాన్స్ కి కొన్ని నెలల్లోనే వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా అయితే మళ్ళీ ప్రాణం పోసింది. బట్ ఏదేమైనా పంజా అనేది పీకే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కి, క్వాలిటీ ఫిల్మ్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా అంటే చాలా ఫేవరెట్ ఫిలిం. చూడాలి మరి సెప్టెంబర్ 2న రీ రిలీజ్ లో ఎంతవరకు మెప్పిస్తుందో. నేనే మూవీ చూసింది రాజమండ్రి ఓరోసి కాంప్లెక్స్ లో. నాకైతే మూవీ నచ్చింది, బట్ నాతో వచ్చిన ఫ్రెండ్స్ కి అయితే సినిమా నచ్చలేదు. మరి మీరే థియేటర్లో చూసారో, మీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది పంజా ఫైనల్ రన్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏమో ఇప్పుడు వీడియో కాలో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.